ధన్యవాదాలు శ్రీనివాస్. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాల్పుల్లో ఎల్ఎన్టీ పనులు చేస్తున్న కార్మికుడు ధర్మేంద్రరావుకు గాయాలయ్యాయి. కిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్ఎన్టీ ఇంట్లో పిల్లర్స్ వర్క్ చేసే వర్కర్ కూడా తగిలింది. అతను కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అది ఏది కారణాలు అనేది తెలియదు. ట్రాఫిక్ పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు, క్లియర్ చేస్తున్నాము. పూర్తి వివరాలు లా అండ్ ఆర్డర్ వాళ్ళు మీకు చెప్తారు. అదే చెక్ చేస్తున్నాం. మన వాళ్ళు ఉన్నారు, మన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ప్రైమరీ ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అది లేదా అటువంటిది ఏం లేదండి. నీరు షోరూమ్ ఎదురుగా జరిగిందని వాళ్ళు కూడా షోరూమ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సౌండింగ్ వాళ్ళు బయటకు వచ్చినామని చెప్తున్నారు. అందులోనే ఇక్కడ వర్కర్ కూడా గాయాలైనాయి. వీళ్ళు కూడా బయటకు వచ్చే లోపల బైక్స్ మీద వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తున్నారు. పూర్తి విషయాలు తెలియదు, మేము కూడా తెలుసుకుంటాం. అతని పరిస్థితి ఎలా ఉందంటే అతను ఈజ్ బెటర్, హాస్పిటల్లో ఉన్నారని ఇప్పుడు ఒక్కడే పట్టుబడ్డా అది తెలియదు. అది కరెక్ట్గా అది ఇన్ఫర్మేషన్ లేదు. ఐ షుడ్ ఎంక్వైరీ విత్ లా అండ్ ఆర్డర్. థ్యాంక్ యూ. అయితే అతను వెనకకున్న అతను అక్కడ దింకి పరారైతే అక్కడ పట్టుకుని వచ్చారు. అయితే ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడొస్తాకనే పట్టుకుని అతను గుర్తుంటే అతను రివాల్వర్ తీసి ఇట్లా షూట్ చేయడానికి పోగానే అతను ఏం చేసి డిపార్ట్మెంట్ అయినా కిందికి వచ్చేసి అండ్ ముద్దుగా గుద్దారు. హెల్మెట్ ఉండే. అయితే గుద్దుకుంటే హెల్మెట్ గుంజారు. హెల్మెట్ గుంజితే స్కార్ప్ అది ఉండే, స్కార్ప్ ఉండే. ఇక ఆ స్కార్ప్ కూడా తీసేస్తే గడ్డం ఇట్లా వెళ్ళింది. 23 years ఉంటాడు మొత్తం. అయితే ఆయన వట్టి గుంజుకొచ్చి అక్కడ కొనాకు నిలబెట్టింది. బాగా కొట్టి కొట్టించాలి కొట్టినట్టు పడిపోయినాక ఒక ఆటోలో వేసుకుని